ఫ్రెండ్స్, ఇవాళ మనం క్రిస్టల్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి చాలా ఈజీ టిప్స్లో తెలుసుకుందాం. ఇట్లా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి లేదా గాజు బౌల్ తీసుకోండి. ఏదైతే మీరు బౌల్ తీసుకుంటారో అది మళ్ళీ మనము కిచెన్లో కానీ ఫుడ్ తినడానికి కానీ యూస్ చేయము. ఓన్లీ అందుకని యూజ్ అండ్ త్రో చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు క్రిస్టల్ని కంపల్సరీ డిప్ చేసేటట్లుగా లోపలికి మునిగేటట్లుగా పాత్ర తీసుకోవాలి. అంతేగాని సగం వాటర్ ఉన్నది యూస్ చేయకూడదు. అండ్ యూస్ చేసిన పాత్రని మళ్ళీ మనము కిచెన్లో కానీ ఎక్కడ కూడా యూస్ చేసుకోకూడదు. సో అది సపరేట్గా ఓన్లీ క్రిస్టల్ క్లీనింగ్ ప్రాసెస్కి మాత్రమే సపరేట్గా పెట్టుకోండి. అండ్ క్రిస్టల్ క్లీనింగ్ ప్రాసెస్కి మనము ఒకటి కాఫీ పౌడర్ అంటే ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ కాకుండా ఫిల్టర్ కాఫీ పౌడర్ని మనం యూస్ చేస్తాము. సో ఈ బ్రాస్లెట్స్ని ఇప్పుడు నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బ్రాస్లెట్స్ని మనం ఈ బౌల్లో వేసి వాటర్ పోసి క్లీన్ చేయబోతున్నాం. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మనము క్రిస్టల్ని అట్లీస్ట్ ఓన్లీ 5 మినిట్స్ సోక్ చేస్తే చాలు. చాలామంది తెలియక గంటలు గంటలు సోక్ చేస్తూ ఉంటారు. సింపుల్గా బౌల్లోకి వాటర్ పోసుకోండి. అంతే, క్రిస్టల్స్లో దాంట్లో సోక్ చేసుకోండి. కళ్ళుప్పు, పసుపు, మిరియాల పొడి, కాఫీ పౌడర్ అండ్ పట్టిక ఏదైనా కూడా మనం క్రిస్టల్ క్లీనింగ్ కోసం వాడుకోవచ్చు. అండ్ కర్పూరం, ఒరిజినల్ కర్పూరం అయితే కనుక మీ దగ్గర ఒరిజినల్ కర్పూరం ఉంటే ఆ కర్పూరాన్ని కూడా మనము వాడుకోవచ్చు. బౌల్స్ని కూడా సైజ్ పెద్దగా తీసుకోండి. అంతేగాని క్రిస్టల్ సగం మాత్రమే మునిగి సగం క్రిస్టల్ మునక్కోకుండా ఉండేటట్లుగా కాకుండా మొత్తం క్రిస్టల్ అంతా కూడా ఆ వాటర్లో డిప్ అయ్యేటట్లుగా ఆ సైజ్ ప్రకారంగా క్రిస్టల్ సైజ్ ప్రకారంగా బౌల్స్ని తీసుకోండి. అండ్ ఎప్పుడు కూడా సాల్ట్ అంటే అందరూ మెత్తటి ఉప్పు అని అడుగుతూ ఉంటారు, లేదా సైంధవ లవణమా అడుగుతారు. కాదండి, పటికి బెల్లం లాగా కనిపిస్తుంది కదా, క్రిస్టలైన్ సాల్ట్ సముద్రం ఉప్పు అంటారు, లేదా దీన్ని పాకిస్తానీ సాల్ట్ అంటారు. మనకి దిష్టి తీయటానికి ఏదైతే సాల్ట్ యూస్ చేస్తామో ఆ సాల్ట్నే మనం క్రిస్టల్ క్లీనింగ్కి కూడా యూస్ చేస్తాం. ఈ సాల్ట్లో ఉన్న ఈ క్రిస్టలైన్ స్ట్రక్చర్ వల్లనే మనకి నెగిటివిటీ అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది. సో సాల్ట్‌కి కూడా చాలా పవర్ ఉంటుంది. అండ్ సాల్ట్‌లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఈ సాల్ట్‌ని కొద్దిగా తీసుకొని ఆ వాటర్‌లో ఏసేసేయండి. ఇట్లా రఫ్ స్టోన్ అయితే గనక ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మీరు సోక్ చేసి ఉంచొచ్చు. అండ్ ఓవర్ నైట్ కూడా సోక్ చేయాల్సిన అవసరం లేదు. అదే వాటర్ క్రిస్టల్స్ అయితే గనక ఒక 4, 5 అవర్స్ కంపల్సరీ సోక్ చేయాలి. నానబెట్టి ఉంచాలి. ఎందుకంటే దానిపైన ఉన్న మట్టి అంతా కూడా పోవాలి కాబట్టి. సో ఇప్పుడు మనం బ్రాస్లెట్స్ తీసుకుంటున్నాము. ఈ బ్రాస్లెట్స్‌ని లోపల వైర్ డెలికేట్‌గా ఉంటుంది. అందుకనే 2 అవర్స్, 3 అవర్స్ మనం సోక్ చేయకూడదు. ఓన్లీ 5 మినిట్స్ అయితే గనక ఏమీ కాదు. సో మనము ఈ బీడ్స్ అన్నీ కూడా నానేటట్లుగా సోక్ చేసుకుంటున్నాము. అండ్ మాలలైనా కూడా అట్లానే సోక్ చేసుకుంటాము. అండ్ పైరైట్‌ని సాల్ట్‌లో సోక్ చేయకూడదు. ఇలా కాఫీ పౌడర్ తీసుకొని మనం పైరైట్ గానీ, చింతామణి గానీ ఎప్పుడు కూడా కాఫీ పౌడర్‌లో సోక్ చేసుకొని నానబెట్టుకుంటాము. అండ్ చింతామణిని కూడా ఎప్పుడు బాగా డార్క్ సన్‌లైట్‌లో పెట్టుకోకండి. ఇలాగ మిరియాల్ని కచ్చా పచ్చాగా దంచి, సో మిరియాల పౌడర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏవైతే మెటల్స్ ఉంటాయో ఆ మెటల్స్‌కి మనం సాల్ట్ కాకోకుండా ఇట్లా కాఫీ పౌడర్ గానీ, మిరియాల పౌడర్ గానీ యూస్ చేసుకుంటాం. పట్టిక సాల్ట్ వేరే క్రిస్టల్స్‌కి యూస్ చేసుకోవచ్చు. సో ఇంత చిన్న పించ్ సాల్టే గానీ, లేకపోతే కాఫీ పౌడర్ గానీ యూస్ చేసి మనం ఇట్లానే బ్రాస్లెట్స్ లేసి క్రిస్టల్ సోక్ చేసుకోవచ్చు. ఇది చింతామణి క్రిస్టల్. ఈ క్రిస్టల్‌ని కూడా ఇట్లాగే మనము వాటర్‌లో ఏసుకొని సోక్ చేసుకోవచ్చు. సో సాల్ట్ వాటర్‌లో ఏయకూడదండి చింతామణిని. పైరైట్‌ని కూడా సాల్ట్ వాటర్‌లో ఏయకూడదు. సెలనైట్ గనుక మనం క్లీన్ చేస్తంటే సెలనైట్‌ని చాలా ఆహ్, ఎక్కువ సేపు వాటర్‌లో పెట్టకూడదు. అది కరిగిపోతుంది. సో ఇట్లా పైరైట్‌ని, చింతామణిని మనము కర్పూరం వాటర్‌లో క్లీన్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్ కింద వాష్ చేసుకోండి. అండ్ ఈ వాటర్‌ని
మళ్ళీ తీసి ఇంట్లోనే దేనికి కూడా యూజ్ చేసుకోకూడదు. అండ్ దిస్ ఇస్ బ్లాక్ తుర్మలిన్. ఈ బ్లాక్ తుర్మలిన్ క్రిస్టల్స్ని కూడా మనం ప్లాస్టిక్ టబ్స్ తీసుకొని ఆ ప్లాస్టిక్ టబ్స్ లోపల క్లీనింగ్కి వాడుకోవచ్చు. అయితే క్రిస్టల్స్ అన్నిటినీ కూడా ఒకే వాటర్లో ఎప్పుడు కూడా క్లీన్ చేయకండి. ఇంట్లో మీరు పెట్టుకునే క్రిస్టల్ని ప్లస్ మీరు ఒంటి మీద వేసుకునే క్రిస్టల్స్ని ఒకసారే కలిపి క్లీనింగ్ ప్రాసెస్కి వాడకూడదు. సో మీ బాడీలో ఉండే వైబ్రేషన్స్ వేరు, ఇంటికి ఉన్న వైబ్రేషన్స్ వేరు. సో మధ్య మధ్యలో ఒకవేళ కనుక క్రిస్టల్ పెద్దగా ఉంటే మళ్ళీ క్రిస్టల్ని ఇట్లాగా రొటేట్ చేసుకోండి, క్లీనింగ్ ప్రాసెస్కి యూస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇలా క్రిస్టల్స్ని సోక్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఆ క్రిస్టల్స్ దగ్గర క్యాండిల్స్ వాడచ్చు. క్రిస్టల్స్ తీసి వాష్ చేసుకొని సన్లైట్లో పెట్టుకొని ఆ తర్వాత క్రిస్టల్స్ అన్నిటినీ కూడా పెట్టుకొని అలాగా వాటికి హీట్ వచ్చేటట్టుగా దీపం పెట్టుకోవచ్చు, క్యాండిల్ వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత అగరబత్తులు కూడా మీరు వెలిగించవచ్చు. ఇలా మనము బ్రాస్లెట్స్ ఒక 5 మినిట్స్ సోక్ చేసిన తర్వాత ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో కానీ లేదా ఫ్రెష్ వాటర్లో కానీ నీట్గా క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసి వాటిని లైట్ సన్ షేడ్లో పెట్టుకోండి. అండ్ ఈ క్రిస్టల్స్ని ఇలా రఫ్ క్రిస్టల్స్ని మనం జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా సోక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ సోక్ చేసుకొని దానిపైన ఏదైతే ఒక మట్టి లేయర్ ఉంటుందో ఆ మట్టి లేయర్ పోయేటట్లుగా ఒక అరగంట సోక్ చేసుకున్నాక వాష్ చేస్తే ఆ మట్టి లేయర్ నీట్గా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత జాన్సన్ బేబీ ఆయిల్ కనుక మీరు ఆ క్రిస్టల్కి రాస్తే మీకు రా క్రిస్టల్ కూడా మంచి షైనింగ్గా స్మూత్గా వస్తుంది. కియోకార్పిన్ ఆయిల్ కానీ జాన్సన్ బేబీ ఆయిల్ కానీ ఈ 2 ఆయిల్స్ మాత్రమే వాడాలి. అండ్ క్రిస్టల్కి కావాలంటే మీరు సజెషన్ కూడా ఇవ్వచ్చు. క్రిస్టల్ని 10 మినిట్స్లో తన లోపల ఉన్న నెగిటివిటీని క్లీన్ చేయమని మీరు క్రిస్టల్స్కి సజెషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఒక బ్రాస్లెట్ తీసుకొని ఒక ఏంజల్స్కి మీరు ప్రేయర్ కూడా చేయొచ్చు. ఆర్కేంజల్ మైకిల్ని కానీ ఆంజనేయ స్వామిని కానీ హెల్ప్ అడుగుతూ ఈ క్రిస్టల్లో ఉన్న నెగిటివిటీని కంప్లీట్గా క్లీన్ చేయండి. అండ్ సో ఇలా ప్రేయర్ చేసి మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదు మనకి అందుబాటులో ఇలాంటివి ఏమీ కనుక లేకపోతే మనము సంజీవని శక్తితో కూడా క్రిస్టల్స్ని క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సంజీవని శక్తిని ఇన్వైట్ చేసుకొని క్రిస్టల్ చేతిలో పట్టుకొని సంజీవని శక్తిని ఇన్వైట్ చేసుకుంటూ క్రిస్టల్లో ఉన్న ప్రతి బీడ్కి కూడా సంజీవని శక్తిని మనం అందిస్తూ క్రిస్టల్ లోపల ఉన్న ఎక్కడ నెగిటివిటీ ఉన్నా సరే అంతా క్లీన్ అయ్యి సంజీవని శక్తితో నిండిపోవాలి అని మనం సజెషన్ ఇస్తూ క్రిస్టల్స్ని మనం క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్లో ఇలా హోల్డ్ చేసుకొని. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ కూడా మనము చేసుకోవచ్చు. ఇట్లా ప్రోగ్రామింగ్ చేసుకునే క్రిస్టల్ని చేతిలోకి వేసుకోండి. సో క్రిస్టల్స్ కొరియర్స్ వేసినప్పుడు రకరకాల చేతులు మారి వస్తూ ఉంటాయి, చాలా దూరంగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎవరెవరి దృష్టి తగిలిందో ఎవరెవరు చేతులు మారి మన దాకా వచ్చిందో అందుకని క్రిస్టల్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ మనం కంపల్సరీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఇలా సాల్ట్తో కానీ పెప్పర్ పౌడర్తో కానీ చేయటం ఉత్తమం.